హాయ్ గాయ్స్, రైతు సోదరులకు నమస్కారం. మన రాష్ట్రంలో ఏ రైతు నోట విన్నా ఒకటే మాట, గ్యామ్ హార్వెస్టర్ కావాలి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ సీజన్లో మీరు ఏ హార్వెస్టర్ పెట్టయితే మీ వరి కోయించారో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా గ్యామ్ హార్వెస్టర్ కొనాలి అనుకునే వాళ్ళు ముందుగా కొన్ని విషయాలైతే దీని గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ లాస్ట్ ఆఖరి వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి. మిషన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ అయితే మనకు బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ అయితే ఆన్ చేసుకోవాలి. మనము కీ పెట్టిన తర్వాత ఈ లివర్ ఉందిగా, ఈ లివర్ని ఇలా పక్కకు నెట్టి మనము కీ స్టార్ట్ చేస్తేనే మనకు బండి హార్వెస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ లివర్ పనిచేయకపోయినా మనకి ఇంకో ఎమర్జెన్సీ ఆప్షన్లో ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసి కీ తిప్పితే మనకు బండి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ హార్వెస్టర్లో అయితే మనకు 3 గేర్లు ఉంటాయన్నమాట. హార్వెస్టింగ్, ఫాస్ట్ హార్వెస్టింగ్ అండ్ ట్రావెల్ అని. మనము పొలంలోకి వెళ్ళి హార్వెస్ట్ చేయాలంటే హార్వెస్టింగ్లో పెట్టుకోవాలి ఇలా. అండ్ నెక్స్ట్ కొంచెం స్పీడ్గా కొయ్యాలి అంటే ఫాస్ట్ హార్వెస్టింగ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు ట్రావెల్ అని ఉంటుంది. మనం ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి కొంచెం ట్రావెల్ చేయాలి అంటే మనము ట్రావెల్లో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ లివర్ అనేది దానికి పనిచేస్తుంది. ఇది ట్రావెల్, ఇది ఫాస్ట్ హార్వెస్టింగ్, ఇది లోడ్ అనమాట. హార్వెస్టర్ మనము స్టార్ట్ చేసిన తర్వాత ఈ గేర్స్ అనేది న్యూట్రల్లో ఉండాలి, లేదంటే బండి మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లివర్ వచ్చేసి మనకు బండిని ముందుకి వెనక్కి కదపడానికి, ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఈ లివర్ అనేది పనిచేస్తుంది. చూడండి, మనకు ఈ లివర్ వచ్చేసి ఆర్పిఎం అండి. ఇది మనకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. మనం మ్యాక్సిమం అయితే 2400 పెట్టుకుంటాము హార్వెస్టింగ్లో, మరీ తక్కువ పెట్టుకోకూడదు. 2400 పైన ఉంటే మనకు బాగా లైఫ్ అనేది వస్తుంది బండి. మనకు గంటకు 7 నుంచి 8 లీటర్లు డీజిల్ తాగే అవకాశం అయితే ఉంటుంది. ఈ లివర్ వచ్చేసి మనకు రీల్ని పైకి కిందికి లేపడానికి దించడానికి, చూడండి ఈ రీల్ ఉందిగా దాన్ని పైకి కిందికి లేపడానికి. ఈ లివర్ వచ్చేసి మనకు కట్టర్ని కిందికి పైకి మరియు బండిని లెఫ్ట్ రైట్ కట్ చేయడానికి ఈ లివర్ పనిచేస్తుంది. చూడండి ఈ విధంగా. దీనిపైన డౌన్, అప్, లెఫ్ట్, రైట్ అని కూడా రాసి ఉంటుంది. చూడండి ఈ 2 లివర్లు కనిపిస్తున్నాయి కదండి. ఇది మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఇది పీటీఓ అంటారు దీన్ని. పీటీఓ లివర్ ఇది వేస్తే పీటీఓ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కటర్ బార్ స్టార్ట్ కావడానికి ఈ లివర్ పనిచేస్తుంది. ఈ 2 లివర్లు వీటికి పనిచేస్తాయి అనమాట. మనకు డ్రైవర్ సీట్ వెనకాల ఇది అన్లోడ్ అగర్ 360 డిగ్రీస్ ఈ అగర్ ఉంటుంది కదండి. మనము వడ్లు ఖాళీ చేయడానికి ఈ లివర్ని వాడుతాం. మనకు ఈ లివర్ వచ్చేసి మన అగర్ 365 డిగ్రీస్ ఈ అగర్ ఉంది కదండి, దీన్ని పైకి లేపడానికి, కిందికి మరియు సైడ్కి జరపడానికి 360 డిగ్రీస్ తిరుగుతుంది ఈ అగరు. మనం అన్లోడ్ చేసేటప్పుడు పనిచేస్తుంది అనమాట. ఈ లివర్ దీనికి పనిచేస్తుంది అన్లోడ్ చేయడానికి. చివరగా మనకు ఇది ఆఫ్ లివర్ అండి. దీన్ని పైకి ఇలా గుంజితే బండి అనేది ఆఫ్ అవుతుంది అనమాట. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు, కొత్తగా మన గ్యామ్ హార్వెస్టర్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరియు మీ బంధుమిత్రుల్లో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని పంపించడానికి ట్రై చేయండి. ధన్యవాదాలు.